జై శ్రీమన్నారాయణ. ఈరోజు తిరుప్పావై 11వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము. కుక్క అవైక నంగల్ పలక అంద్రు షట్రార్తి అలలియచ్చన్ చెరుచెయ్யும் குற்றமொரில்லாத்ர கோவலர்த்தம் போர்க்கடியே புற்றரவல் குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில்வண்ணன் பேர்பாடு சிற்றாதே பேசாதே செல்வப் பெண்ணாட்டி నీయెట్రుక్కురంగం పొర్లేలో రెంబావాయ్. దీని యొక్క భావము: ఓ గోపాలకుల తిలకమా, ఓ చిన్నదానా, లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశము చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగిన వారును, శత్రువులు నశించినట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్లకులమున పుట్టిన బంగారు తీగ వంటి అందమైన దానా, పుట్టలోని పాము పడగతో సమానమైన నిదంబము కలదానా, ఓ మనమాయురమా, రమ్ము, నీ సకులు బంధువులను అందరూ వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలిమేఘమును బోలు శరీరకాంతి గల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఆయనను నీవు మాత్రము చెలించక మాటాడక ఏల నిద్రించుచున్నావు అని అనుచున్నారు. అనగా ఇంత ధ్వనియగుచున్నను ఉలకక పలకక ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేమ అనుభవాందానమే కదా. మరి ఈ సంశేషానుభవానందనమును నీ ఒకతివేగాక అందరూ అనుభవించుచున్నట్లు చేయవలనే గాన మా గోష్ఠిలో కలిసి ఈ వ్రతము పూర్తిగా వించుము అని అనుచున్నారు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 12వ పాశురము దాని యొక్క భావము తెలుసుకుందాము.